సార్ గోపి గారు, రామ్ గారు, హాయ్. యాక్చువల్లీ ఈ ఇంటర్వ్యూకి నేను జనరల్గా ఒక ఇంటర్వ్యూ ఉందంటే దాన్ని ప్రిపేర్ అవ్వడానికి నేను ఆ గెస్ట్స్ పాత ఇంటర్వ్యూస్ చదువుతా, కానీ ఇది ఒక్క ఇంటర్వ్యూ కూడా దొరకదు నాకు. చాలా కష్టంగా ఉంది. ఎందుకు ఇంత లో ప్రొఫైల్ మెయింటైన్ చేశారు సార్? ఆల్మోస్ట్ 15 years అయిపోయింది కదా. వై డిడ్ యూ గైస్ స్టే ఇన్ ద బ్యాక్గ్రౌండ్ ఫర్ సో లాంగ్? బ్యాక్గ్రౌండ్ అని ఏం లేదు, సినిమా మాట్లాడాలి, ఏదైనా మనం మాట్లాడేది ఏముంటుంది ప్లస్ అనేది అంతే. మనకి అంత కెమెరా ఫ్రెండ్లీ కూడా కాదు. ఓకే, గౌక్ నెక్స్ట్ టెంపోలో ఏ మాట్లాడేస్తాం. ఓకే. నో, బట్ కొంచెం నాకైతే ఇంట్రెస్టింగ్ అనిపించింది, ఎందుకంటే ఇట్స్ అన్ ఇంట్రెస్టింగ్ ఫిల్మోగ్రఫీ. ప్రొడక్షన్ అన్నీ కూడా సిగ్నిఫికెంట్ ఫిల్మ్సే, అన్ని పెద్ద సినిమాలే. సో ఎందుకు ఇంత లో ప్రొఫైల్ మెయింటైన్ యాక్చువల్గా అదే యాక్చువల్గా ఈ ఇంటర్వ్యూలు కూడా ఉండుండేవి కాదేమో మోస్ట్లీ, బట్ తప్పక కొన్ని సరే సార్, బట్ మనం ఫస్ట్ నుంచి వద్దాము. 2010లో ఫిల్మ్ ప్రొడక్షన్లోకి వెంచర్ అయ్యారు కదా. 2010 వాజ్ ది రిలీజ్. సంక్రాంతి 2010 వాజ్ ది రిలీజ్. వై ఫిల్మ్స్? ఎందుకంటే మనం వినేది ఏంటంటే ఆ రిస్క్ ప్రపోర్షన్ అనేది ఒకటి ఉంటుంది. మీరు బిజినెస్లో ఉన్నారు కాబట్టి మీకు అవన్నీ తెలిసి ఉంటుంది కదా. హై రిస్క్ ఇండస్ట్రీ అంటారు, లైక్ ప్రపోర్షన్ ఆఫ్ సక్సెస్ ఫెయిల్యూర్ ప్రపోర్షన్ అనేది చాలా డిస్ప్రపోర్షనేట్గా ఉంటుంది. 5 or 6% సక్సెస్ ఉన్న ఒక ఇండస్ట్రీ. వై? యాక్చువల్గా మనం అంత లెక్కలేసుకుని బిజినెస్లో చేస్తారని నేను అనుకోవట్లేదు. అంటే ఎనీ కైండ్ ఆఫ్ బిజినెస్ మనం ఒక నమ్మకంతోనే ఇష్టంతోనే వెళ్తాం, బలవంతాన్ని వెళ్ళాం. ఇది కూడా అంతే. దో వేరే వీటిలో ఉన్నా కూడా మూవీస్ వర్ ఆల్వేస్ అవర్ ప్రయారిటీ, తెలవకుండానే చిన్నప్పటి నుంచి. సో ఒక సర్టెన్ స్టేజ్కి వచ్చిన తర్వాత ఓకే, ఇప్పుడు కంఫర్టబుల్ సిచ్యువేషన్లో ఉన్నాం కదా, సో మనకున్న దాన్ని ఎందుకు ట్రై చేయకూడదు అనేది దీని దగ్గర నుంచి స్టార్ట్ అయింది. సో మూవీస్ అనేది ముందు నుంచి ఉంది. ఇంట్రెస్ట్ ఉండడం వేరు, రావాలనేది ఇన్వెస్ట్మెంట్ అని పెట్టడం అనేది లేదు. దట్ డిజర్వ్స్ మోర్ దెన్ ఇంట్రెస్ట్. అంటే యాక్టివ్గా ఉండాలి అని చెప్పేసి అనే టోన్లోనే ముందు నుంచి అనుకుంది. ఆ ఇంట్రెస్ట్ మాకు తెలకుండా స్కూల్ కాలేజ్ టైం నుంచి బ్యాక్ ఆఫ్ ద మైండ్. తెలకుండా విజయవాడ. 15 years తర్వాత మీరు అసలు ఎలా స్టార్ట్ అయ్యారు అని అడగడం గమ్మత్తుగా ఉందన్నమాట. ఇప్పుడు దాని గురించి డిస్కస్ చేయడం. ఇప్పటివరకు నేను ఇంటర్వ్యూస్ ఎదిగా ఐడియల్ పీరియడ్ లో మీరు హైపర్ తర్వాత ఇచ్చిన ఒక్క ఇంటర్వ్యూ ఉంది, అది కూడా మూవీ గురించి మాత్రమే ఉంది. మీ జర్నీ గురించి లేదు ఎక్కడ. మాకు ఇంటర్వ్యూ ఒకటే చేసాం అప్పుడు కామన్. మాకు విజయవాడలో ఓల్డెస్ట్ థియేటర్ ఉండేది, విజయ్ టాకీస్ అని. మా తాతగారు మా నాన్నగారు పార్ట్నర్స్ అనమాట. సో మా బాబాయ్ వాళ్ళు డిస్ట్రిబ్యూషన్ అయ్యి చేస్తూ ఉండేవాళ్ళు అప్పుడప్పుడు. సో ఇట్స్ దేర్ ఇన్ ద ఎయిర్. మాకు చిన్నప్పటి నుంచి ఎప్పుడు సినిమాల డిస్కషన్, సినిమా ఏదైనా కొత్త సినిమా వస్తే ఫస్ట్ వెళ్ళి చూడటం, పండుగలు వస్తే చూడటం. సో ఎప్పుడు ఆ సినిమాల డిస్కషన్ మాకు విజయవాడలో ఇంకా ఎక్కువ. సో ఆ ప్యాషన్ అట్లా గ్రో అవుతూ ఉండింది. అట్లా ఇట్ మేడ్ అస్ కమ్ టు ఇండస్ట్రీ. అది త్రూ శ్రీనివాట్ల గారి ద్వారానే జరిగిందా? ఎంట్రీ పాయింట్ అనేది వద్దాం అని చెప్పేసి అనుకున్నప్పుడు కొద్దిగా తెలిసిన వాళ్ళు, పరిచయం అయిన వాళ్ళు ఎవరు ఉన్నారు అంటే, మేము వద్దాం అనుకునే టైంలో ఆల్మోస్ట్ అరౌండ్ దట్ టైం ఆనందం మూవీ వాజ్ రిలీజ్డ్. ఓ, అప్పటి నుంచి మీ ఎంట్రీ. ఓకే, అది ఇప్పుడు ఎంట్రీలు కొద్దిగా ఈజీ అవుతున్నాయి. ఆ టైంలో అంత టైం వెయిట్ చేస్తా కానీ ఆ టైం కావాలా. ఓకే, ఓకే. అంటే మధ్య మధ్యలో వచ్చినాయి కానీ మాకు కథ కానీ లేకపోతే మాకు ఏదో ఇంట్రెస్టింగ్ అనిపించక మేము చేయలేము. ఓకే. సో వీ వెయిటెడ్ ఫర్ దట్ టైం. అది అంత టైం వెయిట్ చేసినాక నమ్మ వెంకటేశ అయ్యింది. బట్ నమో వెంకటేశాకి ఒక 6-7 years ముందు నుంచి యువర్ సీరియస్. ఓకే సార్, బట్ 2010 అండ్ 2025 15 years అయింది కదా. అప్పుడు ఎక్కువ రిస్క్ ఉండేదా? ఇప్పుడు ఎక్కువ రిస్క్ ఉండేదా? ఇన్వెస్ట్మెంట్ ఒకటి చేస్తే రిస్క్ ఎప్పుడు ఒకటే. సినిమాల్లో సక్సెస్ రేషియో మా చిన్నప్పటి నుంచి చూస్తున్నాం 10%, 15% ఉంటే ఇండస్ట్రీ ఈజ్ బూమింగ్ అనే వర్డ్ వినేవాళ్ళం. ఫ్లరిషింగ్గా ఉందిరా ఇండస్ట్రీ అని. సో అంటే ప్రొడక్షన్ సైడ్ చూసుకుంటే ఎప్పుడు రిస్కే. అవి ఏంటంటే మధ్య మధ్యలో కొన్ని ఒక క్వశ్చన్లు ఇవ్వటంకి మధ్యలో శాటిలైట్ వచ్చింది, ఒక క్వశ్చన్ శాటిలైట్ తర్వాత ఓవర్సీస్ వచ్చింది, అదొక క్వశ్చన్. సో అట్లా
ఇప్పుడు ఓటీటీ అవి వచ్చినాయి క్వశ్చన్ మళ్ళీ అదనమాట. ఒకటే మేము వచ్చిన టైంలో కూడా అరే మీరు రావద్దు ఇక్కడ చాలా కష్టం, ఇది సోకల్ రెగ్యులర్ ప్రొడ్యూసర్స్ వాళ్ళు ఇక్కడ కష్టం అమ్మా అంత ఏది అనుకున్నట్టు ఉండదు. సో వాళ్ళు అంతకుముందు చూసిన దాన్ని బట్టి వాళ్ళు చెప్పేది అదే. ఇప్పుడు 15 ఏళ్ళు అయిపోయిన తర్వాత మేమైనా చెప్పేది అదే. ఏదున్నా కానీ ఇదేనే కాదు, ఏ బిజినెస్ అయినా తీసుకోండి, వాళ్ళ దగ్గర చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళేమంటే మేము ఈ బిజినెస్ పెడదాం అనుకుంటున్నాం అంటే ఎందుకమ్మా అంటే వాళ్ళంటే మనం స్టార్ట్ చేసాము మనం కంటిన్యూ చేయాలి అనే మూడ్లో మేము చేస్తున్నాం తప్ప లేకపోతే మాకే లొకరేటివ్గా లేదు ఎందుకమ్మా అని అంటారు. నాట్ ఓన్లీ ఫిల్మ్ ఇండస్ట్రీ, ఎనీ బిజినెస్ లైక్. దెన్ వై డు పీపుల్ కంటిన్యూ? ఇంత రిస్క్ ఉందని తెలిసి కూడా రిస్క్ ఉందని తెలియదు. బయట నుంచి వచ్చేవాడికి ఇది చాలా ఈజీ అనుకుంటారు. సో మేమైతే అట్లా అనుకుని నేను రాలేదు. డెఫినెట్గా సినిమా ఇదో బిజినెస్ పోతే ఎంత పోవచ్చు అనుకుని ప్రిపేర్డ్గానే వచ్చాం. డబ్బులు మిగులుతాయి అనుకుని రాలా, డెఫినెట్గా మిగులుతాయని. తీస్తున్నప్పుడు కూడా మేము కొన్ని ఎంటో ఉండేవాళ్ళం. కొంతమంది అరే నేను కూడా సినిమా చేద్దాం అనుకున్నాను, సరదాగా చేద్దాం అనుకుంటున్నాం అండి సినిమా అనేవాళ్ళు. సరదాగా సినిమా చేయటం అనుకునేవాళ్ళం మేము. అది గ్లామర్ ఇండస్ట్రీ, కొంతమందికి నేమ్ కావాలి, కొంతమందికి ఫేమ్ కావాలి. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క రీజన్స్ ఉండొచ్చు. ఎండ్ ఆఫ్ ద డే అన్నీ ఉన్నా ఆ చిన్న లక్ ఫ్యాక్టర్ ఉన్నవాడికే సెట్ అవుతుంది అంతే. యూ హ్యావ్ టు బీ దేర్ రైట్ టైం అన్నాం కదా, రైట్ టైం ఎట్ ద రైట్ ప్లేస్ ఉండాలి అంతే. బట్ మీరు ఇందాక అన్నారు కదా మేము కూడా రిస్క్ ఉంటుందని వచ్చాం మిగులుతాయని అనుకుంటే రాలేదు అంటే దెన్ వై వాట్ ఈస్ ద మోటివేషన్ అనేది నేను అర్థం చేసుకోను. మోటివేషన్ ఫిలిమ్సే, ఇంట్రెస్ట్ ప్యాషన్. గ్రూ అప్ ఇట్స్ దేర్ ఇన్ ద ఎయిర్. మాకు ఎప్పుడు అది గ్రూ అప్ విత్ దట్. నమ్మలో నెలకి 25 సినిమాలు చూసేవాళ్ళం, నెలకి 25 మినిమం. ఒక సినిమా బాగుంది థియేటర్లో సినిమా బాగుంది అంటే ఒక 6-7 టైమ్స్ చూడటం అనేది నార్మల్. ఇంకా సెకండ్ షో చూడటం అనేది డైలీ సుమారుగా ఇంత కారణం చెప్పినట్టు నెలలో 20 days నైట్ విజయవాడలో ఉంటే సెకండ్ షో అనేది కామన్. అయిపోయి ఎత్తుకుండా ఉండాలి. అరే అన్ని సినిమాల్లో అయిపోయినాయి ఏంటి అంటే ఇంకో రెండోసారి దేనికి వెళ్దామా అని చెప్పేసాను అంతే. ఇక అంత పిచ్చిగా ఉండేది. నాకు 14 రిలీజ్ నేను దూకుడు సినిమా చూసినప్పుడు నాకు గుర్తు ఆ యానిమేషన్ భలే ఉండేది. లైక్ ఒక జాతరకి 4 పిల్లలు వచ్చి లైక్ ఇలా దాంట్లోకి తిరిగి చూస్తే లోగో వస్తుంది, మళ్ళీ దాంట్లోకి వెళ్తే సినిమా. ఎవరి ఐడియా అది? ఎవరి ఐడియా అది? ఉంది గోపీది, 90% గోపీదే. బట్ అంటే ఫస్ట్ ఐడియా క్రాక్ అవ్వాలి కదా, అది ఇంపార్టెంట్. ఐడియా క్రాక్ అయిన తర్వాత దాని డెవలప్మెంట్ ఏంటనేది ఇక తర్వాత సంగతి. కాకపోతే ఫస్ట్ నుంచి కూడా బ్యానర్ పేరు డిఫరెంట్గా ఉండాలి అని చెప్పేసి అనేది. ఆ బ్యానర్ పేరు ఎప్పుడు వచ్చిందో దాని దగ్గర నుంచి నెక్స్ట్ మీరు అన్నట్టు యానిమేషన్ కావచ్చు, అది నాకు గుర్తుండిపోయింది. 14 దాని లోపలికి వెళ్ళాక సినిమా స్టార్ట్ అవుతుంది. ఐ థింక్ దాని లోపల వెళ్ళి వెంటనే టైటిల్ కార్డ్ వస్తుంది అనుకుంటా, సూపర్ స్టార్. సో అది నాకు మైండ్ లో గుర్తుండిపోయింది. అండ్ కమింగ్ బ్యాక్ టు దిస్ 2010-2025 టాపిక్ సార్, అప్పుడు ఒక ప్రొడ్యూసర్కి ఉన్న ఛాలెంజెస్ ఏంటి, ఇప్పుడు ఒక ప్రొడ్యూసర్కి ఉన్న ఛాలెంజెస్? ఎందుకంటే నేను అవుట్ సైడర్, నేను ప్యూర్ అవుట్ సైడర్ కాబట్టి చెప్తున్నా. ఇందాక కుషన్ అనే ఒక టర్మ్ మీరు చెప్పారు. ఒకప్పుడు శాటిలైట్ ఉండేది, కొంచెం కంఫర్ట్గా, ఓవర్సీస్ ఉండేది అని. ఇప్పుడు అట్లీస్ట్ ఎట్లా ఉంటుందంటే ఓటీటీ అనేది ఒకటి రావడం వల్ల చాలా వరకు నాన్ థియేట్రికల్ వీటి వల్ల చాలా వరకు ప్రొడ్యూసర్స్ సేఫ్ అవుతున్నారు అనే ఒక టర్మ్ మనకు వినిపిస్తుంటుంది. బట్ అది ఇట్ డిఫర్స్ ఫర్ ఎవ్రీ ఫిల్మ్ కదా. సో మీరు చెప్పండి, ఈ ఫ్యాక్టర్స్ అన్ని కన్సిడర్ చేసుకుని వాట్ వర్ ద ఛాలెంజెస్ ఇన్ 2010, వాట్ ఆర్ ద ఛాలెంజెస్ ఇప్పుడు ఒకటే ఛాలెంజ్, బడ్జెట్. ఒక బడ్జెట్ ఏదైతే ప్రతి ఒక్కళ్ళు పేపర్ మీద పెట్టుకోకుండా ఎవరు దిగరండి. ఆ పేపర్ మీద అనుకున్న బడ్జెట్లో ఎంత దానికి దగ్గరగా బడ్జెట్లో చేయగలిగితే అది సక్సెస్ అయినట్టే సుమారుగా. ఎందుకంటే పేపర్ మీదే లాస్ వస్తుంది అని వేసుకుని ఎవరు దిగరు కదా. సో బడ్జెట్ బిజినెస్ క్యాలిక్యులేషన్ వేసుకుంటారు.
వేసుకుని ఓకే ఎంత మిగులుతుంది లేదా దాని సరిపోతుంది, break even. బ్రేక్ ఈవెన్ అవుతుంది, ఓకే మనం మంచి సినిమా మంచి కాంబినేషన్లో చేసాము అనే ఒక ఇది వస్తుంది అని ఏదో ఒక క్యాలిక్యులేషన్ ఉంటుంది కదా. అంటే ప్రతి ఆన్ ఒక్కరికి- పేపర్ బ్రేక్ ఈవెన్ అన్నా కూడా ఓకే ప్రతి ఒక్కరికి ఏదో క్యాలిక్యులేషన్ ఉంటుంది, దాని వెనకమాల వాళ్ళ మోటివ్ కూడా ఏదో ఒకటి ఉంటుంది కదా. అంటే రేపు సినిమా అద్భుతంగా ఆడితే అగైన్ యూ విల్ గెట్ ది ఎడిషనల్ రెవెన్యూ దో ఇట్ ఈస్ ఎ బ్రేక్ ఈవెన్. అంటే మనకు ఆ సినిమా మీద కాన్ఫిడెన్స్ ఉండి ఆ బడ్జెట్ పెట్టాల్సి వస్తుందా తప్పదు అనుకున్నప్పుడు, సినిమా మీద ఆ నమ్మకం ఉన్నప్పుడు ఓకే బ్రేక్ ఏమైనా తప్పే ఉందని చెప్పేసిన ఫీలింగ్ ఉంటుంది. రేపు మేబీ గోయింగ్ ఫార్వర్డ్ దానికి వచ్చే హైప్ని బట్టి ఇంకొద్దిగా పెరగచ్చు, మనం వేసుకున్న ఏదో ఒక రకంగా మనకు హెల్ప్ అవుతుంది, నెక్స్ట్ ఫిల్మ్ కావచ్చు, మన గ్రోత్ కావచ్చు అని అనుకుని ఏదో క్యాలిక్యులేషన్ ఉంటుంది కదా. సో ఆ క్యాలిక్యులేషన్లో వేసుకున్న దానికి తగ్గట్టుగా చేయగలిగితే చాలు, అదే ఛాలెంజ్ అంతే. ఎప్పుడైనా, ఇప్పుడు కాదు నెక్స్ట్ ఇంకో 10 years అయినా ఎప్పుడైనా ఛాలెంజ్ అదే. సో మీ జర్నీలో లైక్ ఆన్ పేపర్కి ఎగ్జిక్యూషన్కి ఎన్నిసార్లు ఆ సింక్ అనేది కుదిరింది? లైక్ అనుకున్నది ఆన్ పేపర్ అనుకున్నది ఫైనల్లీ వీఆర్ ఏబుల్ టు ఎగ్జిక్యూట్ ద ప్రాజెక్ట్ అండ్ ఆన్ పేపర్ నంబర్స్ వీలైనంత వరకు ఆర్ వీలైనంత క్లోజ్గా తీసుకురాగలిగాం అనేది ఎన్నిసార్లు జరిగింది? అది ఎన్నిసార్లు ఆగడి తర్వాత అన్నీ అలాగే మిస్ అయినాయా? ఆగడి తర్వాత అన్ని సింక్ అయినవి? అన్నీ అలాగే అయింది. మేము సుమారుగా వేసుకున్న దానికి తగ్గట్టుగా ఆ దగ్గరలోనే. ఓకే, బట్ అంతకు ముందు వాట్ ఫ్యాక్టర్స్, ఏ ఫ్యాక్టర్స్ వల్ల అది గ్యాప్ వచ్చేది? దానికి ఒక ఫ్యాక్టర్ ఉండదు, వేరియస్ ఫ్యాక్టర్స్. ఇంకా అది ఒకదానికి ఒకటి ఇంటర్లింక్ లింక్ అయ్యి అది ఎక్కడ స్టార్ట్ అయింది, ఎలా స్టార్ట్ అయింది అని కూడా మనకు కూడా ఇక తెలియదు ఇక అది ఆ ప్రాసెస్లో. సో అట్లా బడ్జెట్ పెరగటం అయ్యి అంతే. ఓకే, మీకంటూ కొన్ని ఫండమెంటల్స్ ఏమైనా ఉన్నాయా సార్? అంటే నేను కొంతమంది ప్రొడ్యూసర్స్తో మాట్లాడుతుంటారు కదా, లైక్ ఫర్ ఇన్స్టెన్స్ విశ్వప్రసాద్ గారు ఉన్నారు, ఆయన ఎప్పుడు ఫండమెంటల్స్ అని ఒక పదం వాడతారనమాట. అంటే ఫండమెంటల్స్ అంటే లైక్ ఇప్పుడు ప్రాజెక్ట్ జరుగుతూ ఉన్నప్పుడు స్క్రిప్ట్ మార్చకూడదు, ఇట్ ఈస్ సంథింగ్ నేను అనుకున్న ఒక విషయం, లైక్ అట్లా కొన్ని మీకు అట్లాంటివి ఏమైనా ఏం లేవా? యు ఆర్ ఫ్లెక్సిబుల్. యా, అంటే బాగుంటుంది అనుకుంటే మనం బాగుండాలని చెప్పేసి అనుకునే ప్రొడక్ట్ చేస్తున్నాం. సడన్గా మనకి మధ్యలో అరే ఇందులో ఏదో బొక్క ఉన్నట్టు కనిపించవచ్చు, స్టార్ట్ చేసేటప్పుడు బెటర్గా చేస్తే బెటర్ బాగుంటుందేమో అనుకున్నప్పుడు అడాప్ట్ అవటంలో పెద్ద ఇదేం లేదు. అంటే కాకపోతే అది ఓవరాల్గా ఎంత ఇంపాక్ట్ చేస్తుంది ఏంటి అనేది కూడా అర్థం చేసుకోగలిగితే ఇంకా హ్యాపీగా ఉంటుంది. అంటే మొత్తం స్క్రిప్ట్ చేంజ్ అవ్వటం కాదు కదా, మనం అనేది ఏంటి చిన్న చేంజెస్. ఓకే ఇది ఓవర్లుక్ చేసాం, ఇప్పుడు సడన్గా అనిపిస్తుంది కరెక్టా కాదా అనేది ఉన్న టీంతో డిస్కస్ చేసుకుంటాం. అవును నిజమే అనిపించింది అనుకో, దాన్ని ఎట్లా కరెక్ట్ చేసుకోగలం, అంతే కదా. టోటల్గా సబ్జెక్ట్ మారిపోయి లేకపోతే దాన్ని స్క్రాప్ చేసేసి లేకపోతే ఇంకొకటి అనేది కాదుగా, మనం నచ్చే స్టార్ట్ చేస్తాం ఏదన్నా. అది నచ్చినప్పుడు ఒక్కోసారి బెటర్ చేసుకోవడానికి ఛాన్స్లు స్కోప్స్ ఉంటాయి. బౌండ్ స్క్రిప్ట్ ఐ డోంట్ బిలీవ్ ఇన్ దట్. యు డోంట్ బిలీవ్ ఇన్ బౌండ్? ఐ డోంట్. మీకు అట్లా హెల్ప్ అయిన ఇన్స్టెన్సెస్ ఏమైనా ఉన్నాయా? లైక్ ఓకే ఇది కొంచెం ఇంప్రూవ్ చేసుకుంటే అంటే నేను ఒకటబ్బా టేక్ ఆఫ్, మిడ్ పాయింట్, క్లైమాక్స్ ప్రాపర్గా ఉందా, ఈ ప్రాపర్గా ఉంటే మిగతా అన్నీ తీసుకెళ్ళి అక్కడికి ఎట్లా ల్యాండ్ చేస్తాం అనే దాని మీదే ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంటుంది. ఇది బాగుంది అనుకున్న తర్వాత ఇట్స్ ఛాన్సెస్ ఆర్ వెరీ రేర్ దట్ ఇట్ విల్ గో రాంగ్. ఇప్పుడు ఈ మధ్యలో మనం మాట్లాడుకునే టేక్ ఆఫ్ టు ఇంటర్వెల్ మధ్యలో వెళ్తున్న రూట్లో ఒక్కోసారి ఇది ఇట్లా వెళ్ళడం కదరా, ఇట్లా వెళ్ళుంటే ఇంకా అదిరిపోతుందేమో అనుకునే ఫీలింగ్ మనకు రావచ్చు, చెప్పలేం. దానివల్ల అంటే మైనర్ ఇదే ఉంటుంది కానీ దానికోసం తెగ ఏదో మార్చేసేయాలన్నట్టు ఏమి ఉండదు. ఎడిటింగ్ టేబుల్ మీద కూడా వండర్స్ క్రియేట్ చేసి చేంజెస్ చేసిన దానివల్ల వండర్స్ క్రియేట్ అయిన ఫిల్మ్స్ కూడా ఉన్నాయి, మనం విన్నాము. ఇది మీరు చెప్పారు కదా, ఒకప్పుడు వాట్ యూ కాల్ మీరు ఆయన నెలకి 25 సినిమాలు చూసామని చెప్పారు. నేను కూడా మేబీ ఒక నా చిన్నప్పుడు కానివ్వండి భయంకరమైన సినిమా పిచ్చి, ఇప్పటికీ రిలీజ్ అయిన ప్రతి సినిమా చూస్తా. కానీ అప్పుడుండే ఆడియన్స్కి, అంటే ఆడియన్స్ అంటే నేను కూడా ఆడియన్స్ కాబట్టి చెప్తున్నా, ఒక 10 years బ్యాక్ ఆడియన్స్ సినిమాని కన్జ్యూమ్ చేసే విధానానికి ఇప్పటికీ చాలా మార్పులు వచ్చాయి. నేను పర్సనల్గా చెప్తున్నాను, నేను పక్కన కొంచెం చెప్పట్లా, నేను సినిమాని ఎలా చూస్తున్నాను, అప్పుడు ఎట్లా చూసేవాడిని, ఇప్పుడు ఎలా చూస్తున్నాను అనేది నేనే ఫీల్ అవుతున్నా. ఒకప్పుడు నాకు లైక్ మేము మా ఫ్రెండ్స్ గ్రూప్లో కూడా మాట్లాడుకుంటుంటాం అనమాట. 2010, 2011 ఆ టైంలో వచ్చిన కొన్ని ఫ్లాప్ సినిమాల్లో కూడా
అరే సీన్లు సూపర్గా ఉండేవి కదా, లైక్ హీరో ఎంట్రీ అదిరిపోయింది కదా సినిమాలో, ఇంటర్వెల్లో బీజిఎం ఇంత బాగుంది కదా అని అప్పుడు ఫ్లాప్ సినిమాల్ని కూడా ఇష్టపడి చూసేవాళ్ళమి. నాకైతే చిన్నప్పుడు చాలా సినిమాలు ఫ్లాప్ అనే విషయం కూడా తెలియదు అనమాట. చాలా రోజుల తర్వాత తెలిసిందో ఈ సినిమా ఫ్లాప్ అని చెప్పి. కానీ ఇప్పుడు అలా లేరు ఆడియన్స్, ఎందుకంటే నేను కూడా ఆడియన్స్ కాబట్టి తిరిగి చెప్తున్నా. అండ్ మీరు మూవీస్ని ఇష్టపడిన టైంకి ఇప్పటికీ మూవీస్ క్వాలిటీ కానివ్వండి, మూవీస్ని జనాలు చూసే విధానం మారిపోయింది కదా. యాజ్ ప్రొడ్యూసర్స్ హౌ డస్ దాట్ ఎఫెక్ట్ యువర్ చాయిసెస్? చాయిసెస్ ఏం లేదు, ఎప్పటికప్పుడు డెఫినెట్గా వచ్చిన ఒక కొత్త సినిమా ఆడింది అంటే మేము వచ్చిన దగ్గర నుంచి ఇప్పుడు ఈ 15 yearsలో చూసుకున్నా కూడా ఎప్పుడో అరొకరా ఒక తెలవని ఒక ఆఫ్ బీట్ సబ్జెక్ట్ లాంటిది ఒక కమర్షియల్ వేలో సక్సెస్ అవుతూ ఉంటాయి. లైక్ ఒక అర్జున్ రెడ్డి కావచ్చు, ఇట్లాంటివి. అవి కాకుండా మిగతా అన్నీ ఎనీ బిగ్ ఫిలిం అంటే బిగ్ బడ్జెట్ మూవీ విత్ బిగ్ హీరోస్ చూస్తే కనుక వాటిల్లో ఒక బ్యాక్డ్రాప్ లేకపోతే ఒక సెటప్ కొత్తగా ఉంటుందే తప్పితే స్టోరీ టెల్లింగ్ ఈజ్ ఆల్వేస్ ది సేమ్ ఇన్ ఏ ఫార్ములలిక్ వే. యూ లుక్ ఎట్ ఎనీ బిగ్ బ్లాక్ బస్టర్స్, అందులో నీకు ఏదన్నా కానీ ఓకే ఒక సీన్ కొత్తగా చెప్పడంలోనే ఉంది, దాన్ని కొద్దిగా స్కేల్ పెంచి మనం మాట్లాడుకునే ఒక కొత్తదనం లేకపోతే ఇంకోటి అని చెప్పేసి. అంటే ఎదువరకు ఎట్లా ఉండేది, ఫస్ట్ ఇంట్రొడక్షన్ అంటే ఒక పాట లేకపోతే ఒక ఫైట్ అవ్వగానే ఒక పాట, ఇది ఒక రెగ్యులర్ ఫార్మాట్. ఇంటర్వెల్ ముందు ఒక పాట రావాలి, కరెక్ట్గా క్లైమాక్స్కి వెళ్ళే ముందు పాట రావాలి. ఇది ఒక టెంప్లెట్ లాగా ఉండేది. మేము వచ్చే టైంకి మాకే చిరాకుగా ఉండేది అది ఆ టెంప్లెట్. ఎందుకంటే ఎప్పుడు చూసినా కూడా ప్రీ క్లైమాక్స్లో ది మోస్ట్ అన్వాంటెడ్ టైంలో ఒక సాంగ్ వచ్చేసేది చాలా సినిమాకి. అరే ఇది ఎట్లా చేస్తారు అని మేము కూడా అనుకుంటూ ఉండేవాళ్ళం. ఏది రాకముందు ఇంత క్లియర్గా తెలుస్తుంది కదా, ఇంత తెలుస్తున్నప్పుడు కూడా వాళ్ళు ఇక్కడ సడన్గా డ్రీమ్లోకి వెళ్ళిపోయి పాట ఎందుకు వేస్తున్నారు, అసలు వెళ్తున్న మూడ్ ఏంటి, పాట వస్తున్న మూడ్ ఏంటి, ఇట్లాంటి మీరు అబ్జర్వ్ చేస్తే మేము చేసిన సినిమాల్లో అది కనపడదు. దూకుడులోనే చూడండి లాస్ట్ ఫ్యామిలీ సాంగ్ ఉంటుంది, వెడ్డింగ్ సాంగ్. వెడ్డింగ్ సాంగ్ జనరల్గా క్లైమాక్స్లో హీరో హీరోయిన్ రీసెట్టింగ్లతో అలా ఉంటాయి. సెట్ సాంగ్ ఉంటుంది. మేము ముందు నుంచి ఏదన్నా కానీ అది ఆర్గానిక్గా వెళ్తా అక్కడ ఒక సాంగ్ ఉండాలి అంటే సాంగ్ ఉండాలి అనుకునే ఫార్మాట్లోనే ఏది రైట్ ఫ్రమ్ 2010 అనుకున్నాం తప్పితే దాన్ని ఇరికిచ్చాలనే దీంట్లో అంటే ఇది టెంప్లెట్ కదా, ఇది ఉండాలి కదా అనే వీటిలో ఎప్పుడూ వెళ్ళాలి. ఇప్పుడు ఇలాగా మర్చిపోయి అసలు మీరు అడిగిన ప్రశ్న మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ నాకు అనిపిస్తుంది ఏంటంటే అప్పటికి ఇప్పటికి ఆడియన్స్కి ఎక్స్పోజర్ పెరిగింది. కంటెంట్ ఎక్స్పోజర్ అంటే ఇంటర్నేషనల్ కంటెంట్ ఎక్స్పోజర్ పెరిగింది. అసలు ఇంటర్నేషనల్ అనే కాదు, మన ఇండియాలో కూడా వేరియస్ లాంగ్వేజెస్ కంటెంట్. ఇంత ముందులో ఏముండేది, మ్యాక్సిమమ్ తమిళ సినిమాలు డబ్ అయ్యాయి, అప్పుడప్పుడు ఏమన్నా మలయాళం సినిమాలు అయ్యాయి. బట్ ఇప్పుడు అసలు మీకు అక్రాస్ ద లాంగ్వేజెస్ అక్రాస్ ద బార్డర్స్ మీకు చాలా కంటెంట్ ఆ ఎక్స్పోజరు ఉంది. సో ఆ ఛాలెంజెస్ని ఆ ఎక్స్పోజర్ని ఓవర్కమ్ చేస్తా మనం సక్సెస్ అవ్వాలి ఇప్పుడు అంటే నాకు తెలిసి యూ షుడ్ టెల్ లోకల్ స్టోరీస్. ఏదన్నా మనం అప్డేటెడ్గా ఉండాలండి. ఓకే, వస్తున్న సినిమాలు ఎయ్యి ఆడుతున్నాయి, ఎందుకు ఆడుతున్నాయి అనేది వెరీ ఇంపార్టెంట్ టు బీ ఇన్ ట్రాక్. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఫ్లూక్లో ఆడేసింది అంటారు. ఫ్లూక్లు ఎందుకు ఆడుతాయండి, ఎన్ని ఒట్టి మాటలు. దాంట్లో విషయం లేకుండా అది జనాలకి నచ్చకుండా ఆడదు. ఇంకోటి ఏంటంటే ఒకటి వెరీ క్లియర్లీ ఎవిడెంట్, ప్రీ కోవిడ్ పోస్ట్ కోవిడ్. ప్రీ కోవిడ్ ముందు కొద్దిగా టెంప్లెట్ కైండ్ ఆఫ్ ఫిలిమ్స్ లేకపోతే ఒక వీటిలో ఉన్న ఆ చిన్న ఓపెనింగ్స్ లేకపోతే ఒక చిన్న ఇదో ఉండేది, కానీ పాస్ అయిపోయేవి, యావరేజ్ పోస్ట్ సాంగ్స్ వల్లనో ఎట్లాగో అట్లా. బట్ పోస్ట్ కోవిడ్ అసలు పేషెన్స్ కూడా తగ్గిపోయింది జనాలకి. 2 hours సినిమా అయినా ల్యాగ్ అంటున్నారు, నచ్చితే 2.5 hours 3 hours ఉన్నా కానీ కూర్చొని చూస్తున్నారు. అసలు అంటే ఇప్పుడు టెంప్లెట్ ఫిల్మ్ అయితే ఆల్మోస్ట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఒక కాంబినేషన్ బిగ్ డైరెక్టర్ బిగ్ హీరో కాంబినేషన్, ఓకే ఈ కాంబినేషన్లో ఈ బిగ్నెస్ ఉండాలరా ఇలా ఉండాలరా అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అది కమర్షియల్ ఫార్మాట్లో, దాంట్లో మళ్ళీ కొత్తగా ఉండాలి అని కూడా ఎక్స్పెక్ట్ చేయట్లా. కానీ దాంట్లో ఏమన్నా
వాళ్ళు సర్ప్రైజ్గా ఫీల్ అయ్యేవన్నీ ఉంటే ఇంకా అసలు నథింగ్ లైక్ 90% ఆఫ్ మూవీస్ వాళ్ళు ఫస్ట్ లుక్ పోస్టర్తోనో లేకపోతే టీజర్తోనే ఈ సినిమా నేను థియేటర్కి వెళ్ళాలో వద్దా అని డిసైడ్ అయిపోతున్నారు. సో సక్సెస్ ఆఫ్ అ ఫిల్మ్ అనేది అది థియేటర్కి వచ్చే ముందే అది డిసైడ్ అయిపోతుంది. ఇప్పుడు అఖండ ఉంది, ఐఎమ్ ప్రెటీ షూర్ ఈ సినిమా ట్రైలర్ ఇవి అవసరం లా, ఎందుకంటే పీపుల్ హూ లైక్డ్ అఖండ ఆర్ పీపుల్ హూ లైక్డ్ బోయపాటి గారి ఫిల్మ్స్ ఆర్ దే డోంట్ నీడ్ ఎ ట్రైలర్, దే డోంట్ నీడ్ మార్కెటింగ్ ఆల్సో. వాళ్ళు వచ్చేస్తారు థియేటర్కి. వచ్చిన వాళ్ళని సినిమా సాటిస్ఫై చేస్తుందా లేదా, దట్ ఈస్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ద ఫిల్మ్ మేకర్. దే డోంట్ నీడ్ మార్కెటింగ్ అంటున్నారు, అసలు పబ్లిసిటీ లేదు అది లేదు ఏందిరా మీరు అని. నేను సోషల్ మీడియాలో లేను కాబట్టి నాకు తెలియదు. ఇప్పుడు లేదండి, అంటే స్టార్ట్ అవ్వక ముందు ఏంటి ఇంకా లేట్ చేస్తున్నారు అనేది వచ్చింది. ఇప్పుడు కాదులే కానీ బట్ ఒక టైంలో దానికి 100 రీజన్లు ఉంటాయి, అన్నీ చెప్పుకోలేము. బట్ నేను చెప్పాను ఏంటంటే సినిమా వాళ్ళు డిసైడ్ అయిపోతున్నారు మైండ్. లైక్ ఇప్పుడు నేను సినిమాలు చూస్తుంటాను సార్. యాక్చువల్లీ ఈ ఇయర్ కొన్ని మంచి సినిమాలే వచ్చాయి. కొన్ని అంటే థియేటర్ దాకా వెళ్ళి థియేటర్లో కూర్చుంటే ఫిల్మ్ మేకర్స్ కూర్చోబెడతారు మనల్ని, చూస్తే బాగానే ఉంటాయి, కానీ జనాలు థియేటర్కి రావట్లా. అదే అంటే చిన్న చేంజ్, అలవాటు మారింది కోవిడ్ అప్పుడు. సో మళ్ళీ ఇప్పుడు మీరు అలా చూస్తే మొన్న August 15th 2 బిగ్ ఫిల్మ్స్ వచ్చినాయి. దానివల్ల కాంపిటీషన్ ఉంటే ఉండొచ్చు, కానీ నేను కొన్ని చదివిన వాటిని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే దట్ ఈస్ వన్ బిగ్ గుడ్ థింగ్ దట్ హ్యాపెన్ టు ద ఇండస్ట్రీ. అట్లీస్ట్ దేర్ వాజ్ ఎ పాయింట్ ఆఫ్ డిస్కషన్ అబౌట్ ఫిలిమ్స్. దోస్ 2 films మేడ్ ఎ డ్రాస్టిక్ డిఫరెన్స్ అనేది నా గట్టి ఇది. దాని ఫాలో అప్ ఓజీ వచ్చింది, బ్లాక్ బస్టర్, కాంతారా, లిటిల్ హార్ట్స్. సో ఇప్పుడు ఒకసారి ఆ కంఫర్ట్ జోన్లో నుంచి బయటకు వచ్చి థియేటర్కి వచ్చి అమ్మ ఇదే థియేటర్లో అరే మనం ఇన్ని రోజులు చూడలేదురా మళ్ళీ అనే ఒకటి వస్తే మళ్ళీ ఆబ్వియస్గా వచ్చేస్తారు జనాలు. మీరు చూస్తూ ఉండండి, నేను చెప్తున్నాను. ఇప్పుడు మా ఫిలిం నుంచి తీసుకుని మొన్న August 15th నుంచి స్టార్ట్ అయినాయి. నెక్స్ట్ ఇయర్ ఈస్ గోయింగ్ టు బి బ్లాక్ బస్టర్ ఇయర్ ఫర్ థియేటర్స్, ఎగ్జిబిటర్స్. సూపర్. అండ్ అదే కాంపిటీషన్ ఈజ్ ఆల్వేస్ గుడ్, ఎందుకంటే డిస్కషన్ జరుగుతుంది. లైక్ అది చిన్న సినిమా అయినా అనుకుంటారు కదా, ఒక పెద్ద సినిమాతో చిన్న సినిమా రాకూడదు, అలా ఏం లేదు. ఒక పెద్ద సినిమాతో పాటు ఇంకో చిన్న సినిమా వస్తుంది అంటే ఈ సినిమాకి యాక్చువల్లీ ఫ్రీ మార్కెటింగ్ అది. అది పెద్ద సినిమాతో వస్తుంది రెండింటిని కలిపి మాట్లాడుకుంటారు. సో ఇట్స్ యాక్చువల్లీ కాంపిటీషన్ ఈజ్ యాక్చువల్లీ గుడ్. అండ్ కమింగ్ టు అఖండ, అంటే ఇది జనరల్గా నాకు తెలుసుకోవాలనుంది. ఐపీ అనేది ఒకటి అంటారు కదా, ఫస్ట్ సినిమాకి ప్రొడ్యూసర్స్ వేరే, అండ్ హాలీవుడ్లో చూస్తే మనం బేస్డ్ ఆన్ క్యారెక్టర్స్ బై అని అట్లా వస్తుంది లైక్. బట్ ఇక్కడ ప్రొడక్షన్ హౌస్ మారడం అనేది ఈజ్ దేర్ సంథింగ్ వాట్ యూ కాల్, ఈజ్ దేర్ ఏదైనా లీగాలిటీ ఇన్వాల్వ్ అయి ఉంటుంది దాంట్లో, లైక్ ఎన్ఓసి లాంటిది సంథింగ్? ఓకే, అది నాన్ మానిటరీయా, అది ఎట్లా, లైక్ ఈజ్ ఇట్ బేస్డ్ ఆన్ గుడ్ విల్? ఓకే, మీకు బోయపాటి గారు వచ్చి స్టోరీ చెప్పినప్పుడు లైక్ వాట్ వాజ్ యువర్ రియాక్షన్? ఆయన ఎలా నారేట్ చేస్తారు అసలు బోయపాటి గారు? మనం ఏం చూస్తున్నాం అదే నారేట్ చేస్తాం. అంటే అంత క్లియర్గా నరేషన్ ఉంటుంది స్టార్ట్ టు ఫినిష్. లెజెండ్ అయితే మాకు 2 hours 10 minutes మొత్తం స్టార్ట్ టు ఫినిష్ నరేషన్ వినగానే ఇది బ్లాక్ బస్టర్ అనేది అర్థమైపోయింది. అంటే వెన్ ద రైటింగ్ ఈజ్ గుడ్, మనం కొంచెం అటు ఇటుగా ఉన్నా డెఫినెట్గా తప్పు జరగదు. ఈ మూమెంట్ బోయపాటి గారి మూవీస్ లేకపోతే మాస్ ఈ మూవీస్ ఈ ఎలివేషన్ ఉండేవి, దే ఆర్ ఆల్ బేస్డ్ ఆన్ మూమెంట్స్ కదా. లైక్ ఇప్పుడు లెజెండ్ తీసుకున్న, లెజెండ్లో కొన్ని షాట్లు ఉంటాయి అన్నమాట. లైక్ ఆయన కత్తి పట్టుకొని నడుచుకుంటూ వచ్చేది, ఆ షాట్లు ఉంటాయి కదా, అవి మీకు నేరేషన్ విన్నప్పుడే అవి మీకు అర్థమైపోతాయా? లైక్ దిస్ ఈస్ గోయింగ్ టు బి చెప్తా అంటే గోయింగ్ టు బి అండ్ ఒకటి మనకి ఆల్రెడీ బోయపాటి గారు ఎట్లా చేస్తారో, ఆయన ఫస్ట్ సినిమా కాదు కదా లెజెండ్, ఆల్రెడీ అంతకుముందు ఆయన చేసిన సినిమాలకు ఒక ఫిల్మోగ్రఫీ ఉంది కదా. సో ఆబ్వియస్గా నువ్వు ఇంట్లో ఉన్నప్పుడు తెలవని ఒక విజువల్ మనకు వచ్చేస్తూ ఉంటుంది. మన విజువల్ కన్నా కానీ అక్కడికి షూటింగ్కి వెళ్ళిన తర్వాత, లేకపోతే ఒకళ్ళు షూటింగ్కి వెళ్ళకపోతే మనం ఆ ఏవిడ్లో చూసినప్పుడు వాడి అమ్మ ఇది మనం అనుకున్న దానికంటే బ్రహ్మాండంగా ఉందిరా అన్నట్టే ఉంటాయి. ఏంటంటే ఎవ్రీ స్కెడ్యూల్ ముందు ఆయనే పిలిచి చెప్తారు, ఇదిగోండి ఈ స్కెడ్యూల్లో ఇది చేస్తున్నాం అని చెప్పి స్టార్ట్ టు ఫినిష్ మళ్ళీ ఆ స్కెడ్యూల్ది మొత్తం నరేషన్ మొత్తం అంతా ఉంటుంది అన్నమాట. సో మనకి ఆబ్వియస్గా అర్థమైపోతూ ఉంటుంది. బట్ డింట్ యూ థింక్ లైక్ అఖండాకి సీక్వెల్ అంటే, ఏ సీక్వెల్ అయినా కూడా ఇప్పుడు కాంతారా 2 చాలా మంది ఇంక్లూడింగ్ మీ పర్సనలీ ఐ ఫెల్ట్ ఇట్స్ గ్రేట్.
ఓకే, కొన్ని కొన్ని యాంగిల్స్లో విజువల్లీ అంతా అదిరిపోయింది, కానీ నాకు కాంతార వన్ ఇచ్చిన ఫీలింగ్ నాకు రాలేదు అనే ఫీలింగ్ నాకు చాలా మంది నేను మాట్లాడిన వాళ్ళు ఎక్స్ప్రెస్ చేశారు. అదో పెద్ద రిస్క్ ఒకటి ఉంటుందని. ఏమంటే ఇప్పుడు ఏదైనా ఉంటుంది, ఇప్పుడు KGF 2 ఉంది, అరే KGF 1 బాగుందన్నారు, పుష్ప 2 ఉంది, అంటే ఐ డోంట్ నో ద రియాలిటీ, బట్ నేను విన్న ఇళ్లలో ఇప్పుడు మనం మాట్లాడుకునే సీక్వెల్స్ అన్నిటిలోనూ ఐ థింక్ ఎక్సెప్ట్ ఫర్ బాహుబలి 2 ఐ థింక్ రెస్ట్ ఆఫ్ ది సీక్వెల్స్ అన్నిటికీ కూడా అరే 1 బాగుంది అన్నాళ్లే అన్నారు. బట్ కుడ్ దట్ స్టాప్ ది సక్సెస్ ఆఫ్ ద ఫిలిం? అంటే ఆడియన్స్ అంటే అదేమే అంత ఓకే, వాళ్ళు ఏదో ఒక కథ వాళ్ళు ఏదో ఊహించేసుకుని వచ్చి ఉండొచ్చు, ఫ్రెష్గా చూసుండకపోవచ్చు, వాళ్ళు ఏదో ఇట్లా ఉంటుందనే ఎక్స్పెక్టేషన్తో వాళ్ళ కాళ్ళు కొద్దిగా విజువల్స్ వేసుకుని వచ్చిన దీనికి కొద్దిగా సాటిస్ఫై అవ్వకపోవచ్చేమో. బట్ ఎండ్ ఆఫ్ ద డే వెన్ ద కామన్ ఆడియన్స్ ఆర్ సాటిస్ఫైడ్, No one, yeah. సక్సెస్ అది అంతే. అంటే ఏదో ఊహించుకుంటారు, ఏం ఊహించుకుంటారంటే వాళ్ళకి తెలియదు. ఏదో ఉంటుంది, ఏముంటుంది సినిమాలో అక్కడ స్క్రీన్ ఏదో ఏముంటుంది అనేది నాకు ఇప్పటికీ అర్థం కాదు. అంటే కొన్ని సినిమాలు ఉన్నాయి వాటికి ఫస్ట్ ఇనీషియల్ మిడ్ నైట్ షో పడంగానే వచ్చిన టాక్కి ఆ తర్వాత జరిగిన వాటికి అసలు అంటే తర్వాత ఫస్ట్ ఫ్లాప్ అన్నారు, డిజాస్టర్ అన్నారు, ఆ తర్వాత బ్లాక్ బస్టర్, మెగా బ్లాక్ బస్టర్లు అయింది. ఎందుకు అంటే ఎందుకని ఆలోచిస్తే వాళ్ళు ఏదో సరిపోలే వాళ్ళకి. ఏంటి మరి సరిపోలే, నువ్వు ఏమో ఎక్స్పెక్ట్ చేసావంటే ఏమో తెలియదు, కానీ ఏదో ఉండాలనుకుంటున్నారు. అది టికెట్ హైట్స్ ఆప్ చేస్తున్నారా సార్? ఏంటి ఉంటుంది, రీజనబుల్గానే ఉంటుంది, అందరూ ఎవరు తిట్టుకునేటట్టు అయితే ఉండదు. ఓకే, మీరు అది ఫాలో అవుతున్నారు కదా, జనాలు ద వే దే ఆర్ లుకింగ్ అట్ టికెట్ రేట్స్ అనేది somehow ఒక నెగిటివ్ ఉంది. ఓకే, నేను ఒప్పుకుంటాను, ఉంది. ఇప్పుడు ఒక సినిమా రిలీజ్ అయింది, సినిమా అంత ఇదిగా లేదు, నేను 50 రూపీసే పెడతా, మీరు వెళ్ళి చూస్తారా? సినిమా బాగుంటేనే అది ఎండ్ ఆఫ్ ద డే సినిమా బాగుండాలండి. సినిమా బాగుంటే ఆడియన్ ఓకే, నేను ఐ అగ్రీ. ఇప్పుడు కొంచెం ఎక్స్పెన్సివ్ అయిపోయింది మల్టీప్లెక్స్లో. ఒక ఫ్యామిలీ, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వెళ్ళాలంటే ఒక 2 ఇంక్లూడింగ్ టికెట్స్, అక్కడ రిఫ్రెష్మెంట్స్ కావచ్చు, పిల్లలు వెళ్తే వాళ్ళకి పాప్కార్న్ కావచ్చు, కాఫీ కావచ్చు, 2000-2500 అవుతుంది. అది నేను అగ్రీ అవుతాను. అప్పుడు సినిమా బాగుందనుకోండి, వాళ్ళకి రిగ్రెట్ ఉండదు. సినిమా బాగోనప్పుడు అనవసరంగా ఇంత స్పెండ్ చేసాము మనం అనేది మా పిల్లలే ఎక్స్ప్రెస్ చేశారు. అది సంక్రాంతి వచ్చింది, లేదా ఒక ఫెస్టివల్ వచ్చింది, ఓకే, బస్ టికెట్ ప్రైస్లే 500 రెగ్యులర్గా ఉండే వాటిని 1500, 2000 కూడా అమ్ముతున్నారు. ఎందుకు మరి? అది కూడా ఒక మిడిల్ క్లాసు లేకపోతే కామన్ మ్యాన్స్ ట్రాన్స్పోర్ట్ ఇదే కదా, మరి దాన్ని ఎందుకని ఆపట్లేదు? అంటే ఏంటి, అక్కడ కూడా డిమాండ్ అండ్ సప్లై కదా. వాళ్ళకి ఒక 2-3 సీజన్లో ఉంటే ఈ 2-3 సీజన్లు ఇప్పుడు మనం మాట్లాడుకునే సో కాల్ టికెట్ ప్రైస్లు కూడా దిస్ ఈజ్ హ్యాపెనింగ్ ఓన్లీ ఫర్ ది హై బడ్జెట్ ఫిలిమ్స్. ఓకే, ఈ సంవత్సరం మొత్తం మీద ఒక 10 సినిమాలు ఉంటే ఎక్కువ నా దృష్టిలో. ఏది మనం మాట్లాడుకునే టికెట్ హైక్లు, ప్రైస్ హైక్లు అనే సినిమాలు మ్యాక్సిమం ఉంటే ఒక 10 నుంచి 15 ఉంటాయేమో. సో ఆన్ అన్ యావరేజ్ ఆఫ్ 1 మూవీ పర్ మంత్ ఆర్ 1.5 మూవీ అనుకుందాం. రెస్ట్ ఆల్ అదర్ మూవీస్ అన్ని నార్మల్గానే రిలీజ్ అవుతున్నాయిగా, నార్మల్ రేట్స్కే అవుతున్నాయి కదా. మరి అన్నీ ఆడుతున్నాయా? లేదు కదా. అది కూడా ఏంటంటే ఇప్పుడు ఆ 10 సినిమాలు ఇప్పుడు మరి బస్సు వాళ్ళు ఎందుకు తగ్గట్లేదు, వాళ్ళు ఎందుకు గవర్నమెంటే పెంచుతుంది. మీకు ఆర్టీసీ బస్సులే గవర్నమెంటే పెంచుతుంది కదా ఫెస్టివల్స్ వచ్చినప్పుడు. అది మరి కామన్ మ్యాన్స్ ట్రాన్స్పోర్టే కదా. ఇప్పుడు సినిమాలు కామన్ మ్యాన్స్ ఎంటర్టైన్మెంట్ అన్నారు, అది ఎప్పుడో 60s డిఫైన్ చేసింది. ఇప్పుడు ఇట్స్ నో లాంగర్ కామన్, సినిమా ఇస్ నో లాంగర్ కామన్ మ్యాన్స్ ఎంటర్టైన్మెంట్. దేర్ ఆర్ మెనీ అదర్ వేస్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. ఏది మొబైల్లో యూట్యూబ్లు ఉన్నాయి, మొబైల్లోనే చూసుకోవచ్చు. ఇంతకుముందు టీవీలు ఉండేవి, ఇప్పుడు మొబైల్ వచ్చేసింది. సో ఎండ్ ఆఫ్ ద డే సినిమా బాగోవాలి, సినిమా బాగుంటే వాళ్ళు కూడా హ్యాపీ, సాటిస్ఫై అవుతారు. ఇప్పుడు ఏకం మీద కత్తి పెట్టి అరే నువ్వు సినిమాకి వెళ్ళి చూడు, మీరు చూడండి అని చెప్పేసి ఎవరో అంటలేదు కదా. దట్ ఈస్ ద రిస్క్ ప్రొడ్యూసర్ ఆర్ ది డిస్ట్రిబ్యూటర్ ఆర్ ద ఎగ్జిబిటర్ ఈస్ టేకింగ్. సో వాళ్ళ లెక్కలో మాకు ఇంత కావాలి అని చెప్పేసి అనేది ఎంత ఉంటే బెటర్గా ఉంటుందండి, దిస్ ఫిలిం కెన్ టేక్ దట్ అనేది వాళ్ళు అనిపిస్తేనే వాళ్ళు చేస్తారు.
అంటే ఒక ప్రోడక్ట్కి ఒక వాల్యూ ఉంటుందిగా. ప్రతి ఒక్కళ్ళు ఒక సోప్కి, లిరిల్ సోప్కి, లేకపోతే లక్స్ సోప్కి అట్లా ఒక వాల్యూ వేసుకుంటారు అట్లానే కదా. అటుకోలు రేట్లు పెట్టమని నేను అట్లా Yeah, yeah, అనేది ఒక 100 రూపీస్ హైక్ ఈజ్ ఫెయిర్లీ వెరీ రీజనబుల్ అనేది నా ఫీలింగ్. ఓకే, అంటే 2 థింగ్స్ సార్ ఇక్కడ. రీజనబుల్ అనేది ఐ థింక్ ఇట్ వేరీస్ ఫ్రమ్ ఫ్యామిలీ టు ఫ్యామిలీ. ఒక ఫ్యామిలీ ఎంత స్పెండ్ చేయగలుగుతారు అనేది నేను ఒక- నీకు ఉంది ఓకే, ఫ్యామిలీ టు ఫ్యామిలీ అనొద్దు. అదే ఫ్యామిలీ సంక్రాంతికి బస్సు ఎక్కి ఊరు Yeah, వెళ్ళాలి. yeah, yeah. ఓకే, మరి అదే ఫ్యామిలీ నాకు 500 ఉండేదాన్ని ఇప్పుడు 2000 చేశారు, 1500 చేశారు, నేను వెళ్ళను అని కూర్చుంటారా? కూర్చోరు కదా. సో వేరీస్ అనొద్దు. ఓకే ఓకే, అక్కడ అవసరం ఊరు వెళ్ళాలి అని చెప్పేసి అనుకుంటే తప్పదు, పెట్టాలి కాబట్టి వెళ్తున్నారు. ఇప్పుడు సినిమాకి వెళ్ళాలి అంటే ఓకేరా, 100 రూపాయలు పెంచారా, లేకపోతే ఇది పెంచారా, ఓకే నేను వెళ్ళాలనుకుంటే వెళ్తా, వద్దు అనుకుంటే లేదు. లేదు, టికెట్ చూసుకుంటా, అంతే కదా. అంటే డిస్కస్ చేసుకుంటున్నాం కాబట్టి మీరు అన్నట్టు సంవత్సరానికి 10 సినిమాలే వస్తున్నాయి, పెద్ద సినిమాలు. 10 సినిమాలు వస్తే గొప్ప, పెద్ద సినిమాలు వస్తే ఇట్స్ గుడ్. అండ్ అందరూ చెప్పేది ఏంటంటే ఎన్ని సినిమాలు వచ్చినా కూడా జనాల అట్రాక్షన్ పెద్ద సినిమాలకే ఉంటుంది. మిగిలిన సినిమాలు ఏవో ఎక్స్ట్రాడినరీ రివ్యూస్, ఎక్స్ట్రాడినరీ వర్డ్ ఆఫ్ మౌత్ వస్తే ఆ సినిమాకి వెళ్దాం అనుకుంటారేమో, కానీ ఈ సినిమాలకి వాళ్ళు రెడీగా ఉంటారు చూడడానికి. సో ఆల్రెడీ చాలా మంది రెడీగా ఉన్నప్పుడు మేబీ వాళ్ళకి ఇంకా అఫోర్డబుల్ గా ఉంటే ఫుట్ ఫాల్స్ అనేవి ఆటోమేటిక్ గా పెరుగుతాయి కదా అనేది. అవునబ్బా, అది సినిమా వేసే డిస్ట్రిబ్యూటర్ తెలవదా గ్రౌండ్ రియాలిటీ? సినిమా వేసే ఎగ్జిబిటర్ తెలవదా? తెలుసు కదా. వాళ్ళకంటే మనమేమి గొప్పవాళ్ళం కాదుగా. అక్కడ థియేటర్ ఓనర్స్, మేనేజ్ చేసే మేనేజర్స్, వాళ్ళకి తెలిసినంత గ్రౌండ్ రియాలిటీ ఎవరికి తెలుస్తుంది? వాళ్ళే చెప్తారు సార్ ఈ సినిమాకి వద్దు, తిట్టుకుంటారు, అంత వద్దు సార్ ఇంత పెట్టండి అని చెప్పేసి, సార్ ఈ సినిమాకి పొటెన్షియాలిటీ ఉంది, మీరు పెట్టండి వస్తారు అని వాళ్ళే చెప్తారు. సో ఇట్స్ అ మ్యూచువల్ డెసిషన్, డిస్ట్రిబ్యూటర్ అండ్ ప్రొడ్యూసర్ ది, ఎగ్జిబిటర్ ఆల్సో. ఎగ్జిబిటర్ అంటే డిస్ట్రిబ్యూటర్కే ఇప్పుడు బోల్డెన్ థియేటర్స్ ఉంటున్నాయి కదా. ఫర్ సపోజ్ ఇప్పుడు నైజాం దిల్ రాజు గారో లేకపోతే మైజం ఇంకోళ్ళో ఉన్నారు అనుకో, దే హ్యావ్ ఫ్యూ సెట్ ఆఫ్ థియేటర్స్ ఆర్ సునీల్లో వీళ్ళకో ఉంటాయి. సో దే నో ద గ్రౌండ్ రియాలిటీ ఓవర్ దేర్ త్రూ దేర్ మేనేజర్స్. సో ఎగ్జిబిటర్స్ అంటే ఓకే, సిన్స్ దే ఆర్ ఆల్సో ఇన్ టు ఎగ్జిబిటింగ్, దే ఆర్ నాట్ జస్ట్ డిస్ట్రిబ్యూటర్స్ హూ ఆర్ గివింగ్ అవే టు ది ఎగ్జిబిటర్స్. They also have their own network of theaters and all కదా. సో వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు కూడా ఓకే ఎంత ఉంచండి అంత ఉంచండి. ఇప్పుడు ఆంధ్ర ఉంది, ఆంధ్ర ఉంటే కనుక డెఫినెట్గా ఆ డిస్ట్రిబ్యూటర్లు ఎగ్జిబిటర్లతో మాట్లాడుకుని ఆ ఉన్న వీటిలో నుంచే ఇంతవరకు వెళ్దాం అని చెప్పేసి అంటారు. ఏదైనా డిస్కషన్ ఉంటుంది, వాళ్ళ ఫీడ్బ్యాక్ ఉంటుంది, దాన్ని బట్టి ఏ ప్రొడ్యూసర్ డిసైడ్ చేస్తారు. అంతేగాని యూనిలేటర్గా ప్రొడ్యూసర్ ఒకడే నా సినిమాకి ఇంతే అని చెప్పరు. డిస్కషన్ ఫ్రమ్ ఎగ్జిబిటర్, డిస్ట్రిబ్యూటర్, ప్రొడ్యూసర్ జరుగుతుంది. అండ్ యాక్చువల్లీ 14 Reels ఫిల్మోగ్రఫీ తీసుకుంటే ఆల్ హ్యావ్ బీన్ లైక్ ఈవెంట్ ఫిల్మ్స్ బేసికల్లీ. బట్ నౌ వీఆర్ సీయింగ్ దాట్ నార్మల్ కాంటెంట్, అంటే వాటిని కాంటెంట్స్ బేస్డ్ సినిమా అంటుంటే అన్ని సినిమాలు కాంటెంట్ సినిమాలే. ఒక కోర్ట్ లాంటి ఒక సినిమా కూడా విచ్ ఇస్ ప్యూర్లీ ఒక జానరా ఫిల్మ్, ఇట్ ఈస్ డూయింగ్ బిగ్ నంబర్స్. సో 2 questions, మీకు ఇప్పటి వరకు అటువంటి ప్యూర్లీ స్టోరీ బేస్డ్, జానరా బేస్డ్ మూవీస్ ఇప్పటిదాకా రాలేదా? అంటే మీరు వాటికి పెద్దగా ప్రయారిటీ ఇవ్వలేదా? అండ్ ఇప్పుడు డూ యూ థింక్ మారుతుందా మీ ప్రయారిటీ కూడా? రాకే, వీఆర్ ఆల్వేస్ ఇన్ సర్చ్ ఆఫ్ దోస్ కైండ్ ఆఫ్ స్టోరీస్. కొన్ని చూసినప్పుడు అరే ఇట్లాంటి సబ్జెక్టులో మనకి ఎందుకు రాలేదురా అని చెప్పేసి అనిపించేవి ఉంటాయి స్మాల్ ఫిలిమ్స్. బట్ ఎప్పుడూ ఆ ప్రయత్నం ఉంటుంది, బట్ సమ్హౌ మనకి ఆ ఫీలింగ్ రాలా అంటే ఎన్న సబ్జెక్టులో. బట్ రైట్ నో ఒక 2 సబ్జెక్ట్స్ ఫెయిర్లీ కొత్త వాళ్ళతో కొద్దిగా కొత్త వీటిల్లో చేస్తున్నాం. సో ఇది టైసన్ నాయుడు కాకుండా ఓకే, కొత్త డైరెక్టర్స్ కొత్త ఇంతక అడిగావు కదా. నేను 5 years బ్యాక్ ఎవరో ఒక కొత్త అమ్మాయి ఏదో సినిమా డైరెక్షన్ చేయబోతుందో ఏదో వచ్చినప్పుడు ఏదో చెప్తా ఉన్నారు. నాకు ఏమవుతుంది, నాకు ఒక లవ్ స్టోరీ కావాలి అని 5 years బ్యాక్ నాకు కథలు చెప్పడానికి వచ్చిన కొత్త వాళ్ళందరినీ నాకు ఒక లవ్ స్టోరీ చెప్పండి అని అంటే ఇంతవరకు ఎవరు నాకు అంటే మేము సాటిస్ఫై అంతలాగా ఎవరు చెప్పలేరు లవ్ స్టోరీ. అంటే యు రైట్ ఫ్రమ్ యువర్ ఓన్ ఎక్స్పీరియన్సెస్, మీరు చూసే మీ
మీ ఫ్రెండ్స్ కానీ మీ లైఫ్లో ఒక 15-16-17 ఇయర్స్ జర్నీ చేసి ఉంటారు కదా, దాంట్లో ఉండే ఎక్స్పీరియన్సెస్ నుంచి రాయండి. మీరు కూడా ఫిక్షనల్గా ఎందుకు ఆలోచిస్తారు? అవును, వాళ్ళకి లేవేమో తక్కువ ఎందుకు లేకపోతే మీ సర్కిల్లో ఎవరో ఒకరు ఉండొచ్చు ఎక్కడైనా. యూ అండర్స్టాండ్ నాకు ఒకటే ఫిక్షనల్గా ఎందుకు ఆలోచిస్తారు? ప్లస్ సినిమాలు చూసి కథలు రాయతారు. ఎగ్జాక్ట్లీ అది సినిమా చూసి చూడండి, కథలు yeah. రాస్తారు ఏంటి అసలు? మీరు కావాలంటే బుక్స్ చదవండి. అంటే అందరూ అంటే ఇప్పుడు ఫిక్షనల్గా ఉండాలి. అవి రాసే పెద్ద డైరెక్టర్లు, పెద్ద రైటర్స్ ఉన్నారు. బిగ్ ఫిలిమ్స్కి అయ్యే కదా. మీరు కొత్తగా వచ్చేటప్పుడు మీరు చేయాల్సింది ఏంటి? యాజ్ క్లోజ్ టు యాజ్ రియలిస్టిక్ యాజ్ పాసిబుల్ ఉండాలని అనుకోవాలి కదా. నేను అనుకునేది అట్లాంటి 100 మందిలో ఒకళ్ళు ఇద్దరు తగిలితే సూపర్. 100 మందిలో నేనేది ఇప్పుడు ఎందుకంటే కథలు రాస్తున్నారు, అదే మెయిన్ ఇష్యూ, అది ప్రాబ్లం. అది నేను అనుకుంటున్నా మ్యాక్సిమం. అది ఎండ్ ఆఫ్ ద డే ఏదన్నా సబ్జెక్టా కదా కాదబ్బా, మనం వెళ్తున్న జోనర్కి మనం ఎంత సిన్సియర్గా ఉన్నాం అనేది. ఓకే, ఎంత ఇసుకిచ్చకుండా. అంటే ఇప్పుడు ఒక ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్ అనుకున్నాం, ఈ ఎంటర్టైన్మెంట్ని మనం ప్రాపర్గా ఇవ్వగలిగామా లేదా? వాటిల్లో కథ అనేది మినిమల్ ఉండొచ్చు, లైక్ జాతిరత్నాలు. బట్ స్టిల్ నువ్వు ఏమిద్దాం అనుకున్నావు అనేది అది ఇచ్చేస్తే వెన్ యూ ఆర్ ట్రూ టు దట్ ఆడియన్స్ విల్ బి సాటిస్ఫైడ్. టార్గెట్ ఆడియన్స్ అంటారు, జర్నల్ని బట్టి ఒక టార్గెట్ ఆడియన్స్. ఫస్ట్ ఆ టార్గెట్ ఆడియన్స్ సాటిస్ఫై చేస్తే సినిమా బాగుంది అంటే వేరే ఆడియన్స్ కూడా వస్తారు. నువ్వే కావాలంది మరి యూత్ లవ్ స్టోరీ, మరి ఫ్యామిలీస్ కూడా వెళ్ళబట్టే కదా అంత బ్లాక్ బస్టర్ అయింది. సో అది ఫస్ట్ యూ షుడ్ రీచ్ యువర్ టార్గెట్ ఆడియన్స్. ఫ్యామిలీ వెళ్ళారు సార్. అదే సో ఇప్పుడు ఎందుకు మొన్న ఇది వచ్చింది కదా మొన్న సినిమా రాజు వెడ్స్ రాంబాయ్, లిటిల్ హార్ట్స్. లిటిల్ హార్ట్స్, మరి లిటిల్ హార్ట్స్ కూడా ఫ్యామిలీస్ చాలా మంది చూడబట్టే కదా. అండ్ మీరు అన్నారు కదా లైఫ్ ఎక్స్పీరియన్సెస్ ని చూసి రాయండి అని. లిటిల్ హార్ట్స్ కానివ్వండి, రాజు వెడ్స్ రాంబాయ్ కానివ్వండి, చిన్న సినిమాలు విచ్ యాక్చువల్లీ టుక్ అన్ ఓపెనింగ్. ఆ రెండు ఆ డైరెక్టర్స్ వాళ్ళ జీవితాల్లోనూ వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ ఊర్లలో జరిగినవే రాశారు, అవే హైలైట్ అయినాయి. So much happening around you. You just have to observe. When you want to become a director or a writer, it's all about observing and putting it on paper and అది కదా. ఇది బేసికలీ కొంచెం హై ప్రెషర్ ఉండే రోలే మీది. సో హౌ డు యూ మేనేజ్ టు స్టే సెక్యూర్, ఇన్సెక్యూరిటీస్ ఏమీ లేకుండా ఆ హోల్ ప్రాసెస్లో ప్రతి జడ్జ్మెంట్ కరెక్ట్గానే తీసుకుంటున్నామా లేదా అనే ఒక ఇన్సెక్యూరిటీ లేకుండా, ఆ భయం అనేది లేకుండా ఆపరేట్ ఎలా చేస్తారు మీరు? ఏం లేదు, కథే. మనం కథ విన్నప్పుడు మన గట్ ఫీలింగ్ ఫస్ట్, ఆ తర్వాత ఏం చేసినా ఇక అది వేరే. ఫస్ట్ కథ విన్నప్పుడు మన గట్ ఫీలింగే దట్ విల్ మేక్ ఆర్ బ్రేక్, అంతే. మీరు సార్ అంతే కదా. భయం అనేది ఉండదా ప్రాసెస్లో? భయం ప్రతి బడ్జెట్కి ఏదో ఒక 5% 10% అటు ఇటు ఏదో వేరియేషన్స్ వేసుకుంటూ ఉంటారు కదా. అది కూడా దాటేసి మిగలటం అనేది కూడా ఇంపార్టెంట్ కదా ఒక్కోసారి. ఓకే, అది బ్రేక్ వరకు వెళ్ళినా కూడా పర్వాలేదు వెళ్ళాం అనుకునే సిచ్యువేషన్లు కూడా వస్తూ ఉంటాయి. అది కూడా దాటేసి అంత మించి వెళ్ళిపోయింది అనుకో, రిస్క్ ఫ్యాక్టర్, దట్ విల్ బీ ఏ స్కేరీ సిచ్యువేషన్. అఫోర్డబుల్గా ఉండి ఉన్నంత వీటిలో పర్వాలేదురా బాబు అనుకున్నంత వరకు ఎవరికి ఏ టెన్షన్లు ఉండవు. ఎందుకంటే సినిమా అంటేనే నాకు ఇంత మిగులుతుంది అనుకుని దిగితే నాకు తెలిసి అసలు అది హైలీ ఇంపాసిబుల్ ఇంత మిగులుతుంది అని చెప్పేసి అనుకునేది. సో ఏం కాదు కానీ ఒక యాంగ్జైటీ ఉంటుంది. అదే భయం కాదు, యాంగ్జైటీ కాదు, ఏదో స్టేజ్లో ఒక స్కేరీ సిచ్యువేషన్ కూడా వెళ్ళొచ్చాము. ఎందుకంటే అది ఇప్పుడు 100 కోట్లు అనుకున్నది 110 కోట్లు అయిపోయింది అనుకో, ఏంద్రా ఇది అసలు అయిపోతుంది అనేది వస్తుంది కదా. అది నేనేది ఇప్పుడు నీకు నువ్వు వేసుకున్నప్పుడు ఓకే 100 కోట్లు, ఓకే ఒక 10 కోట్లు మిగులుతుందా, లేకపోతే ఒక 5 కోట్లు మిగులుతుందా, లేదా బ్రేక్ ఏం అవుతుంది, పర్వాలేదు ఆడితే డబ్బులు వస్తాయి, 100 లెక్కలు వేసేసుకోవచ్చు. రైట్ ఫ్రమ్ స్పీల్బర్గ్ గారు జాస్ దగ్గర నుంచి చాలా ఫిలిమ్స్ అన్నీ ఓవర్ బడ్జెట్ అయిపోయినాయి. చాలా ఫిలిమ్స్ ఓవర్ బడ్జెట్ అంటే కొన్ని డబుల్ ది బడ్జెట్ అయిన ఫిలిమ్స్ ఉన్నాయి. బట్ దట్ ఈస్ ఓకే, అవన్నీ మరి బ్లాక్ బస్టర్లు అయినాయి కూడా చాలా. అంటే ఈ స్టూడియో ఎన్విరాన్మెంట్ అబ్బా, యూ కాంట్ కంపేర్ ఇండివిజువల్స్ విత్ స్టూడియోస్ విత్ కార్పొరేట్. ఓకే, ఇక్కడ ఎవడన్నా ఉన్నా కానీ ఇక్కడ ప్రొడ్యూస్ చేసేవాడు ఇండివిజువల్, కొనేవాడు ఇండివిజువల్. ఓకే,
ఇక్కడ వీటికి పడే దెబ్బ కింద బయర్కి పడుతుంది. హ్యాపీగా ఉంటే అందరూ హ్యాపీగా ఉంటారు. ఏమాత్రం ఇక్కడ తేడా పడినా కింద తేడా పడిపోద్ది. ఇక అది ఒక చైన్. అది సినిమా సక్సెస్ అయితే అసలు అంటే అందరూ రైట్ ఫ్రమ్ పార్కింగ్ కాడి నుంచి క్యాంటీన్ కాడి నుంచి ఎగ్జిబిటర్ డిస్ట్రిబ్యూటర్ ఎంత హ్యాపీగా ఉంటుంది అంటే ఎంత నెట్వర్క్ ఎంత చైన్ ఉంటుందంటే సినిమా సక్సెస్ అయితే అసలు Everybody will benefit. అది ప్రొడ్యూసర్ దేవుడు లాగా. ఇక హీరోలు డైరెక్టర్లు ఎప్పుడు ఇదే, బట్ సినిమా సక్సెస్ అయితే అంటే మానిటరీ ఇది కాబట్టి ప్రొడ్యూసర్ ఒక దేవుడే ఇక సుమారుగా. ఇది నేను RRR సినిమా చెన్నైలో చూశాను అనమాట. నన్ను థియేటర్కి దింపడానికి ఒక ర్యాపిడో బైక్ అతను వచ్చాడు. అతను అడిగాడు, ఏంటి ఇంతమంది వస్తున్నారు, ఏం సినిమా రిలీజ్ అని అడిగాడు. ఇట్లా RRR అనే సినిమా రిలీజ్ అయిందంటే, ఓ ఓకే, సో చాలా షోస్ ఉన్నాయా ఈరోజు అని అడిగి, నేను సినిమా అయిపోయి వచ్చాక కూడా అతను ఒక రైడ్ ఇచ్చి అక్కడి నుంచి పికప్ చేసుకుని వెళ్ళాడు. సో ఇట్స్ లైక్ ర్యాండమ్లీ ఒక సినిమా ఇట్స్ హెల్పింగ్, ఏమీ సంబంధం లేని ఒక బైక్ డ్రైవర్స్ ని, క్యాబ్ డ్రైవర్స్ కూడా వాళ్ళకి హెల్ప్ అవుతుంది అని చెప్పి నేను ఆ రోజు చూసాను. అఖండ 2 థియేటర్కి వచ్చే వాళ్ళకి ఏ ఎక్స్పెక్టేషన్ ట్రైలర్ అదంతా ఉంది, బట్ మీరు మనం అది ఏ ఎక్స్పెక్టేషన్ వచ్చేవాళ్ళు అఖండ 1 దృష్టిలో పెట్టుకుని ఆ ఎక్స్పెక్టేషన్ తోనే వస్తారు. నువ్వు నేను ఎవరు చెప్పడానికి ఏమన్నా మీరు ఏ ఎక్స్పెక్టేషన్ పెట్టుకునే రండి ప్లీజ్ అని చెప్పలేం కదా. కొన్నిసార్లు హైప్ కెన్ వర్క్ ఇన్ ఫేవర్ ఆఫ్ ద ఫిల్మ్ ఐదర్ వేస్ కదా. సో నో, దేర్స్ ఆల్రెడీ హైప్ బీయింగ్ ఏ సీక్వెల్, వి డోంట్ నీడ్ టు హైప్ ఇట్ అగైన్. వాట్ డూ యూ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ ది కాంబినేషన్ బోయపాటి గారు, బాలయ్య బాబు గారు, అండ్ వాట్ డూ యూ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ అఖండ? ఆ ఎక్స్పెక్టేషన్ తగ్గట్టుగానే ఉంటుంది వాళ్ళకైనా. కానీ మనం ఏ చెప్పినా వాళ్ళకైతే అఖండ 1 అనేదే దృష్టిలో పెట్టుకునే వస్తారు కదా. అది చూసిన వాళ్ళు ఒక ఓన్ ఇది. మనం ఏంటంటే వాళ్ళు డీవియేట్ చేయకుండా అరే సినిమా ఇట్లా ఉండబోతుంది అని చెప్పేసి అనేది త్రూ టీజర్ ఆర్ ట్రైలర్ ఆర్ మనం రిలీజ్ చేసే ప్రమోషన్ బట్టి వాళ్ళకు ఒక అవేర్నెస్ క్రియేట్ చేస్తే మేబీ దే విల్ కమ్ ఇన్ దట్ ప్రాసెస్. అంతే. రైట్. హౌ కాన్ఫిడెంట్ ఆర్ యూ అబౌట్ ద ఫిల్మ్? కాన్ఫిడెంట్ ఎనఫ్ సార్. అంతే, సూపర్ కాన్ఫిడెంట్. ఇప్పుడు ఏంటి సార్ స్టేట్ ఆఫ్ మైండ్? యాంగ్షియసా లేకపోతే సేఫా, ఎక్సైటెడా, వాట్ ఈస్ ఇట్? ఆబ్వియస్లీ ఎక్సైటెడ్. నో యాంగ్జైటీ దిస్ టైం. నేను ఒక ఇదిలో ఉన్నాను, సో అది ఎంత తొందరగా రిఫ్లెక్ట్ అవుతుందో చూద్దాం. ఎందులో ఉన్నారు? ఒక ఇదిలో ఉన్నానంటే సినిమా గురించి నాకు ఒక ఐడియా ఉంది. సో అది ఎంత తొందరగా రిఫ్లెక్ట్ అవుతుందా అని చూస్తున్నాను, వెయిట్ చేస్తున్నాను. మీరు సార్? నాకు యూజువల్గా ఏ సినిమా ఉన్నా నాకు రిలీజ్ ముందు చిన్న టెన్షన్ అయితే ఉండదు. మనం ముందు అనుకుంటాం, అరే నేమో అనుకున్నది రేపు జరుగుద్దా జరగదా అనే ఒక యాంగ్జైటీ ఉంటుంది చూసారా. అది ఇక ప్రతి సినిమాకి ఉండేదే రిలీజ్ ముందు. అంతే, ఇక అది పొమ్మన్నా పోదు. ఓకే, బట్ రిలీజ్ డే రోజు యాంగ్జైటీ పోయి ఎంజాయ్ చేస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ థ్యాంక్ యూ.